అభిప్రాయాలను వ్యక్తం చేసే దానికి సంబంధించి ఏ సేఫ్ గార్డ్స్ తీసుకోవాలన్నది స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అనేక అభిప్రాయాల్ని కలగలిసి రూల్స్ రూపొందించినప్పుడు చాలా వరకు అవన్నీ ఆ రూల్స్లోనే తీసుకొస్తాం. న్యాయస్థానాలు ఏమైనా స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇస్తే అవి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం. ఈ చట్టానికి ఇప్పటి వరకు రూల్సే ఫ్రేమ్ చేయలేదు. అమలు చెయ్యము, ఇంత వేగం అమలు చేసేది ఇక్కడ లేదు అని చెప్పడానికి కారణం అసలు రూల్సే మేము ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుని రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. నా అభ్యర్థన ఏంటంటే ఆస్తి గలవారికి కానీ ఈ చట్టం పైన అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి న్యాయవాద సంఘాలకు కానీ, న్యాయవాదులకు కానీ వారి సంఘాలకు కానీ ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల అవసరాలని, వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్ప తానంతలు తానుగా చేసినటువంటిది కాదు. ఇది విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు. అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో ఉంటాయి. రూల్స్ ఇంకా మేము ఫ్రేమ్ చేయలేదు, విడుదల చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ వివిధ సంఘాలు వ్యక్తం చేసినటువంటి, పౌరులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తాము. యథాతథంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆర్డర్లో సివిల్ కోర్ట్స్ అన్నీ ఈ చట్టం రూపొందించబడినా ఇంకా అమల్లోకి రాలేదన్నది భావించి సివిల్ కేసులన్నింటినీ ఎంటర్టైన్ చేయమని చెప్పింది. అందుకోసం జిల్లా కోర్టులు అన్నీ కూడా ఇవి ఎంటర్టైన్ చేస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఆ పనికి ఏమీ ఇబ్బంది ఏం లేదు. నా విజ్ఞప్తి, న్యాయవాద సంఘాలన్నీ వెంటనే కోర్టులకు వెళ్ళి యథావిధిగా కార్యక్రమాలను సాగించాలని, మీలాగే మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ విశాలమైన ప్రయోజనాలను రక్షించాలన్న ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కోర్టులో చాలా అంశాలు రకరకాల వాద్యాల కింద ఉన్నాయి. అవన్నిటికీ ప్రభుత్వం స్టేక్ హోల్డర్స్ ఎవరిస్తే వాళ్ళు కలిసి నివేదిస్తారు. అల్టిమేట్గా హానరబుల్ కోర్టు ఏదిస్తే దానికి బదులై ప్రభుత్వం ఉంటుంది కనుక ఎవరూ ఆధారపడొద్దని, భయపడొద్దని, దీనికి ఏదో అన్యాయం జరుగుతుందని ఊహించొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఫైనల్గా దేశంలో కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వడం అనేది మాత్రం చాలా అవసరమైంది. ఒక వ్యక్తి తాను కొనుక్కున్నటువంటి ఆస్తి పైన ఒక సంస్థను పెట్టాలన్నా, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ఎప్పటికీ దాని గురించి, ఆ టైటిల్ గురించి అనుమానం ఏముంటే ఇంకా ఆ దేశం గతి ఏమవునో విజ్ఞులైనందరూ ఆలోచించగలరు కనుక తప్పనిసరిగా